ఈరోజు వాక్యం మనకి చెప్తుంది, వెంటనే విధేయత చూపిస్తున్నామా? చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23 నుంచి చదువుకురండి. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టువాడే వెంటనే మరచిపోవును కదా. ఇక్కడ దేవుడు ఒక అద్దాన్ని చూసి నేర్పిస్తున్నాడు. ఎవడైనా వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే ఎలాంటి వాడంట? అద్దంలో చూసుకొని సరి చేసుకోకుండా వెళ్ళిపోయినోడే అన్నమాట. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, ఉదయం నేను అద్దం చూడకుండా వచ్చానన్న వారి చేతులు ఎత్తండి. అద్దం చూడకుండా వచ్చారా సిస్టర్ మీరు? బా గ్రేట్. మీరు ఇక్కడ చాలా మంది అద్దం చూశారు. ఎందుకు చూశారు అద్దాన్ని? ఉదయాన్నే లేచిన సింపుల్ జుట్టుతో రాకుండా, మన ముఖం ఉదయాన్నే ఒకలా ఉంటుంది, అలా మనం మందిరానికి రాకూడదు అనే ఒక కాన్సెప్ట్తో నీట్గా వచ్చాం. ఇప్పుడు మందిరానికి వచ్చాం కదా, ఇప్పుడు బద్ధకంతో ఇప్పుడే నిద్రలేసాం. వాక్యం అనే అర్థంలో మీకు చూపిస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మీరు సరి చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికాడ అర్థం చూసినప్పుడు ఎలాగైతే సరి చేసుకొని మందిరానికి వచ్చారో, మన ఇంటికాడ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఏం చేస్తాం? అర్థం చూసుకుంటాం. బయట రోడ్డు మీద కారులో అర్థం కనపడినప్పుడు మనం వదలం, నాలాంటి వాడు కదా. నిజమే, ఏమో ముఖంలో ఏముందో ఎప్పటికప్పుడు అర్థం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తామో చూడమా, అది మన సహజ లక్షణం. మరి వాక్యం అనే అర్థం చూపించినప్పుడు మనం కూడా మార్చుకోవాలా లేదా? ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సరి చేసుకుని ఎలా వచ్చామో, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలి? సరి చేసుకునే వెళ్ళాలి. అలా సరి చేసుకొని వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు సరి చేసుకోకుండా అర్థం చూసుకున్న వారికి ఏం ప్రయోజనం ఉందా? ముఖం మీద ఏదో మచ్చ ఉంది, ఏదో ముఖం బాగోలేదు, వెంటనే అర్థంలో ఏది బాగోలేదు, అంతా బాగున్నా సరే కొన్నిసార్లు ఇలాగ అనుకుంటానే ఉంటాం. కానీ వాక్యము సరి చేయబడుతుంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకునే మనస్సు అంటే చాలా దేవుడికి ఇష్టం. కానీ చాలా మంది ఎవరికి అనుకుంటారు తెలుసా? ఎవరు బలహీనులు కాదు అనుకుంటా. అసలు ఎవరు బలహీనత నీకేం సంబంధం? చెప్పామనుకోండి, సేవకులు చెప్పారు అనుకోనమాట, ఆ సేవకుల్లో బలహీనత లేదా? ఆయన ఈరోజు ప్రసంగాలు చేసేస్తున్నాడు కానీ అనుకుంటున్నారు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని సరి చేసుకుంటాడు. నిజమే, సేవకుల్లో బలహీనత ఉండొచ్చు. చెప్పే ప్రతి ఇక్కడ వ్యక్తి ఎవరు కూడా దేవుళ్ళు కాదుగా, అందరూ మనుషులే. బలహీనతలు ఉంటాయి. కానీ అందరూ బలహీనతలో ఎప్పటికప్పుడు దేవుడు చూపిస్తాడు చూసిన వెంటనే మార్చుకునేవాడే గొప్పవాడు. మీకు ఒకటి చెప్పనా? నేను విశ్వాసిగా ఉండటం కంటే ఈరోజు విశ్వాసిగా ఉంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను చూసావరా, దీన్ని బట్టి ఇంకా ఎక్కువగా నేర్చుకుంటున్నాను, ఎక్కువ నేను సరిచేయబడుతున్నాను. ఎందుకంటే చెప్పే స్థానంలో ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెబుతున్నప్పుడు సరి చేసుకున్నవి ఎన్నో నా జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు వాక్యం మనతో చూపిస్తున్నప్పుడు అర్థంలో ఈ లోపం, ఇదిగో అమ్మా నీలో ఈ లోపం ఉంది అని దేవుడికి తెలిసి ఎక్కువ సేవకుడికి తెలియదు. కానీ మనమేమనుకున్నాం తెలుసా? ఆ సేవకుడిలో లోపం లేదా చెప్తున్నాడు కానీ, నా పక్కన అంతకంటే ఘోరమైనటువంటి పాపంలో లేదా చెప్తున్నాడు కానీ అనుకుంటున్నామే తప్ప, ఇదిగో నీకు ఈ లోపం ఉంది అని దేవుడు చెప్తున్నప్పుడు ఎందుకు మనం మారట్లేదు? ఇదిగో నీలో ఈ లోపాలు ఉన్నాయి, ఇదిగో నీలో ఈ వ్యసనం ఉంది, నీలో ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, నీలో ఈ సిగరెట్ లక్షణాలు ఉన్నాయి, లేదా ఇంటికి వెళ్ళగానే నీలో టీవీ సీరియల్స్ లక్షణం, ఏదో ఒకటి దేవుడు వాక్యము చేత గద్దించబడుతున్నప్పుడు వెంటనే విధేయత చూపిస్తే దేవునికి చాలా ఇష్టం. నువ్వు దేవునికి దశంభాగాలు ఇచ్చినంత మాత్రం ఆనందం అనిపించదు. నువ్వు దేవుడి దగ్గరికి ఏదో ఈవులు తీసుకొచ్చేంత ఆనందం అనిపిస్తుంది. దేవుడికి ఇష్టమైన ఆనందం ఏంటి తెలుసా? మీరు వెంటనే వాక్యం విన్న వెంటనే విధేయత చూపిస్తారు. చూసారా, ప్రభా నా తప్పు ఉంది ప్రభా, నేను గ్రహించాను అంటూ ఆనందం ఉండదు, దాన్ని విడిచిపెడతంలో ఆనందం ఉంటుంది. దోషములు ఒప్పుకోవటం కాదు, దాన్ని విడిచిపెడితే మనం దేవుని యొక్క మహిమను పొందుకుంటాం. ఈరోజు వాక్యం అనే అర్థంలో మనం ఇక్కడ చూసుకొని వెళ్తున్నాం. గుమ్మం దాటి వెళ్ళేటప్పటికి మనం ఏం చేయాలి? సరి చేసేసుకొని వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఇంటికాంచి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు భౌతికంగా అందంగా తయారై వచ్చారు, మంచిదే, అద్దంలో చూసుకొని అందంగా తయారై వచ్చారు.
కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమవ్వాలి? మీరు ఆత్మీయంగా అందంగా తయారయ్యి బయటికి వెళ్ళాలి. ఎప్పుడు వరకు అది? క్రీస్తు రాకడ వరకు నిత్యము మనం సరిచేయబడుతూనే ఉండాలి. ఉదయాన్నే లేచాం, అద్దం సరి చేసుకుని నీట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం ఈరోజు నీట్గా ఉన్నాం కదా, సాయంత్రం చూడటం మానేస్తామా? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటాం. అలాగే దేవుని వాక్యం చేత ఉదయాన్నే సరిచేయబడినప్పుడు వెళ్తాం బయటికి, లోకానుసారంగా మనం చక్కగా వాక్యానుసారంగా జీవిస్తాం. మరలా ఇంటికి వచ్చిన తర్వాత వాక్యం చదువుకు నేను ఎలాగున్నాను, ఎప్పటికప్పుడు ఈ వాక్యం అనే అర్థంలో మనం చూసుకుంటా ఉండాలి. ఈ అర్థం నాకేం బోధిస్తుంది, ఈ అర్థం నన్ను ఎలా సరి చేస్తుందని వాక్యం అనే అర్థంలో ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. 1వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుతాం ఒకసారి. అయితే ఈ స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరిచిపోవాడు కాక క్రియలు చేయు విషయంలో ధన్యుడు. ఇక్కడ వాక్యంలో నీలో ఇలా ఎదుగుతున్నప్పుడు వాక్యం నీకు స్వతంత్రం ఇస్తుంది. ఏ స్వతంత్రం? పాపము చేయటానికి స్వతంత్రం కాదు, పాపము చెయ్యకుండా ఉండటానికి స్వతంత్రం ఇస్తుంది వాక్యం. మనం లోకానుసారంగా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు ఒక స్వతంత్రం ఉంది. ఏం స్వతంత్రం? పాపము చేసే స్వతంత్రం ఉంది. వాక్యము చేత పట్టబడుతున్నప్పుడు నీకు పాపము చెయ్యకుండా ఉండటానికి దేవుడు స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మనం పాపం చేయటంలో చాలా గొప్ప ఈజీ, కానీ ఇప్పుడు దేవుడిచ్చే స్వతంత్రం చాలా క్లిష్టమైనది. ఇది కేవలము దేవుని వాక్యము ప్రకారం జీవించిన వారే చేయగలుగుతారు. దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడు వరకే పాపంలో పడిపోతాడు. నేను ఆ బలహీనతలో పడిపోయిన బ్రదర్. ఎందుకు పడిపోతున్నావు? మనలో వాక్యం లేదు, ఆ వాక్యం అనే అర్థంలో మనం సరిచూసుకోవట్లేదు. అందుకే ఈ అంత్య కాలంలో మనం ఎక్కువగా చేయాల్సింది దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుని వాక్యం అంటే ఏంటో కాదు. మన యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమనుకుంటాం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యము ఈక్వాలిటీ ఏంటి? దేవుడు. మన వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే. దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, వాక్యం చదవకపోతే నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కాదు. నువ్వు మందిరానికి వస్తే ఆయనకి సంతోషం లేదు, నా యేసయ్య గొప్పవాడు అనుకోవడంలో ఆనందం లేదు ఆయనకి. నీలో వాక్యం లేదు, నువ్వు ఒక లోకానుసారంగా జీవిస్తున్నావు, నేను యేసయ్యని నమ్ముకుంటున్నాను అంటే వల్ల ఉపయోగం లేదు, ఆయనకి ఆనందం లేదు. ఆయన అంటాడు అప్పుడు అంత్యకాలంలో, మిమ్మల్ని నేను ఎరగను, అక్రమం చేయవారులారా రండి. అయ్యా నేను ఆదివారం వదిలిన టయానికి మందిరానికి వచ్చేలేదా? నాకు ఎన్ని అలవాట్లు ఉన్నా, నాకు ఎంత డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా నీ మందిరాన్ని విడిచిపెట్టలేదే, నీ సన్నిధి నేను ఎప్పుడు విడిచిపెట్టలేదే అని అన్నావు అనుకోండి, అసలు నువ్వెవరో నాకు తెలియదు. అసలు ఆ మాట ఆ రోజు అనిపించుకోవడం కంటే ఘోరమైనది ఇంకొకటి లేదండి. ఇంత భక్తి చేసి దేవుడు ఆ రోజు మనల్ని కాదు అనేటువంటి ఆ భయంకరమైన వార్త మనం వినగలుగుతామా? వినలేము. కానీ ఎప్పుడు దేవుడికి ఇష్టం అవుతుందని తెలుసా? ఈరోజు నా బిడ్డ ఆదివారం మందిరానికి వస్తాడు అన్న దాంట్లో ఆనందం లేదు ఆయనకి. ఈరోజు నా బిడ్డ ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం విని నేర్చుకుని వెళ్ళాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు అనే పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది ఆయనకి. ఒక పాపి మారితే అంట పరలోకంలో గొప్ప ఆనందం అంట. దేవుడికి నువ్వు ఆనందం ఇవ్వాలంటే నువ్వు ఆస్తి పాస్తులు ఇవ్వక్కల్లా, అపోస్తుల కాలంలో నీ ఆస్తులంతా అమ్మేసి ఇవ్వక్కల్లా, ఆయన ఇచ్చేసిన ఆనందించడం. కానీ ఆయనకున్న గొప్ప ఆనందం ఏంటి సార్? ఏ రోజుకు ఆ రోజు నా బిడ్డ మారుతుందా? ఈ వాక్యం అనే అర్థంలో ప్రతిరోజు మనం చూసుకోవాలి. ఆదివారం వాక్యం ద్వారా సేవకులు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. మరి ఈరోజు వాక్యం మనకు చెబుతుంది, మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా లేదా?